అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ చెలిమి వర్సెస్ ఛాలెంజ్ పార్ట్ 2. రీయూనియన్ ఈవెంట్ కోసం వెళ్తున్నాను అన్న ఆనందంతో సరదాగా బయటికి వెళ్లిన హరిత కారులో కూర్చొని సంతోషంగా ఇలా అనుకుంటుంది. ఇన్నేళ్ల తర్వాత నా డార్లింగ్ ని కలవబోతున్నాను, దాంతో ఎన్నో విషయాలు మాట్లాడాలి అని చాలా కాలం తర్వాత కలవబోతున్న తన ప్రాణ స్నేహితురాలి గురించి తలుచుకుంటూ ఉబ్బి తబ్బిబ్బవుతుంది. మరోవైపు తను ఊహించని విధంగా తండ్రి ఆ రీయూనియన్కి వెళ్లటానికి డబ్బులివ్వటంతో ఒక ట్రావెల్స్ ఏజెంట్తో తన టికెట్ గురించి మాట్లాడుతూ నిఖిత ఇలా అంటుంది. చూడవయ్యా, ఎలాగైనా సరే నాకు ఆ రోజుకి టికెట్ అరేంజ్ చేయి. ఆ రోజు వెళితేనే నేను చాలా ముఖ్యమైన మీటింగ్ ని అటెండ్ చేయగలుగుతాను. చూడండి మేడం, మిమ్మల్ని సోమసుందర్ గారు పంపారు. ఆయన కోసం ఎప్పుడు ఏ సర్వీస్ అయినా అది ఎంత కష్టమైనా చేసి పెట్టడానికి మేం చూస్తాం. అంత గౌరవం ఆయనంటే మాకు. కానీ ఇప్పుడు మీరు అడుగుతున్న ట్రైన్కి ఈ సీజన్లో ఖాళీలు అస్సలు దొరకవు మేడం అని అంటే నిఖిత ఇలా అంటుంది. ఎలాగైనా ప్రయత్నించవయ్యా ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్ చేసి ఆ ఏజెంట్ని బాగా మొహమాట పెట్టి వెళ్ళిపోయింది. ఇంటికెళ్ళాక ప్రయాణానికి టికెట్ దొరకలేదనే చికాకులో ఉన్న నిఖిత దగ్గరికి తల్లి శకుంతల వచ్చి ఇలా అంటుంది. ఎందుకే ముఖం ఎలా పెట్టుకుని కూర్చున్నావు? మీ నాన్నగారు డబ్బులిచ్చారు కదా ఊరు పోవడానికి, ఇంకెందుకు అలాగున్నావు అని అంటుంది. అప్పుడు నిఖిత ఇలా బదులిస్తుంది. అమ్మా, నన్ను అనవసరంగా కదపకే. నా బ్రతుక్కి ఏదైనా అంత తేలిగ్గా దక్కదు కదా. నేను దరిద్రాన్ని వెంట పెట్టుకుంటానో దరిద్రమే నా వెనకొస్తుందో తెలీదు, కాని ఒకటి దొరికిందని ఆనందపడేలోపే ఇంకొకటి ఏడిపిస్తుంది కదా. మళ్ళీ మొదలుపెట్టావా? ఇప్పుడు ఏవైందని ఆ చికాకు అని అడిగింది శకుంతల. అందుకు నిఖిత ఇలా బదులిస్తుంది. ఏవుంటది, అసలు నేను రీయూనియన్కి వెళ్ళడానికి డబ్బులే సమస్య అవుతాయనుకుంటే అవి కుదిరాయి. కానీ ఇప్పుడు టికెట్ దొరకడం సమస్య అయింది. ఆ ఊరికి వెళ్ళడానికి ఉన్న ఒకే ఒక్క సోర్స్ ట్రైన్. ఎవరైనా సరే ఆ ఊళ్ళో ఆగే ఆ ఒక్క ట్రైన్కే వెళ్ళాలి. కానీ ఆ ట్రైన్కి ఈ సీజన్లో టికెట్స్ దొరకడం కష్టం అంట. ఆ ట్రావెల్ ఏజెంట్ కూడా చేతులెత్తేశాడు. ఇప్పుడు ప్రయాణమే లేదు. ఇంతకన్నా ఏం కావాలి నేను చికాగ్గా ఉండడానికి అని విసుగ్గా తన ఫ్రస్ట్రేషన్ని బయటపెట్టింది నిఖిత. అప్పుడు తల్లి శకుంతల ఇలా బదిలిస్తుంది. చూడమ్మా, నీకు చాలాసార్లు చెప్పాను, ఏ విషయానికైనా మనసుని ప్రశాంతంగా ఉంచుకో అని. మన పెద్దవాళ్లు ఊరికి అనలేదే, యద్భావం తద్భవతి అని. నీ మనసుతో మంచిని కోరితే మంచి ఎదురవుతుంది, చెడును తలస్తే చెడే కనిపిస్తుంది. పని అవ్వాలని కోరుకో, అవుతుందని నమ్ము, ఖచ్చితంగా అయి తీరుతుంది. ఇప్పుడు నేను చెబుతున్నాను విను. నీ పని అవుతుంది, నీకు టికెట్ దొరుకుతుంది. ముందు లేచి భోజనం చేయి. అబ్బా వదిలేవే అమ్మా, నువ్వు నీ మూఢనమ్మకాలు అనుకుంటే అయిపోతుందంట. ఏంటయ్యేది, టైం వేస్ట్ అవుతుంది అని తల్లి మీద రుసరుసలాడుతూ భోజనానికి కూర్చుంది. ఇంతలో ఆ ట్రావెల్ ఏజెంట్ ఫోన్ చేసి ఎవరో ఒక ప్యాసింజర్ ఆ ట్రైన్కి టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడని, ఆ టికెట్ నిఖితకి బుక్ చేశారని చెప్తాడు. ఆ వార్త విన్న నిఖిత ఆనందంగా ఫోన్ పెట్టేసి తన తల్లితో ఇలా అంటుంది. అమ్మా, నువ్వు మాత్రం మామూలు దానివి కాదే. నిజంగా నువ్వు ఏ నోటితో అన్నవో కాని ఎవరో ఒకరు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారంట, అది నాకు బుక్ అయిందంట అని నిఖిత ఆనందంలో తేలిపోతూ కడుపారా భోజనం చేసింది. మొత్తానికి అన్ని ఆటంకాలని జయించి తన క్లోజ్ ఫ్రెండ్ హరితని కలవబోతున్నానన్న సంతోషంలో తేలిపోతూ ఉంటుంది నిఖిత. అలా చూస్తూ చూస్తూ ప్రయాణం రోజు రానే వచ్చింది. అటువైపు నుండి హరిత తను రిజర్వ్ చేసుకున్న ట్రైన్లో ప్రయాణం మొదలుపెట్టింది. ఆమెలాగానే వాళ్ల బ్యాచ్మేట్స్ అందరూ బయలుదేరిపోయారు. అలాగే ఇక్కడ నిఖిత కూడా మేఘాల్లో తేలిపోతూ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కింది. అప్పుడే కడుపు నిండా తిని బయలుదేరటంతో ట్రైన్ ఎక్కి తన సీట్లో కూర్చోగానే ఆ చల్లగాలికి ఆమెకి చిన్నగా కునుకు పట్టేసింది. కాసేపటికి మరో వ్యక్తి వచ్చి నిఖితని లేపుతూ ఇలా అంటుంది. అమ్మాయి అమ్మాయి, ఇది నా సీట్ అమ్మాయి అని అనేసరికి నిఖిత లేచి విషయం వింటుంది. అప్పుడు మొదట్లో ఆమెతో గొడవకు దిగింది. కానీ కాసేపటికి తనే రాంగ్ ట్రైన్ ఎక్కారని తెలుసుకొని నెత్తి బాదుకొని నెక్స్ట్ స్టేషన్లో ఆ ట్రైన్ దిగిపోయింది. అప్పుడు నిఖిత విసుగ్గా మళ్లీ ఫ్రస్ట్రేట్ అవటం మొదలుపెట్టి వాళ్ళని వీళ్ళని ఎంక్వైరీ చేస్తూ మళ్లీ తను వెళ్లాల్సిన రూట్కి ఎలా వెళ్లాలో తెలుసుకుంటుంది. అలా తెలియకుండానే 5 గంటలు గడిచిపోయాయి. మరోవైపు నిఖిత కోసం ఎంతో ఆశగా వచ్చిన హరిత తన ఫ్రెండ్స్ రీయూనియన్కి రాకపోయేసరికి మిగతా ఫ్రెండ్స్ దగ్గర ఎక్కువసేపు ఉండకుండా తిరిగి తన హోటల్ రూమ్కి వచ్చేసింది. అప్పుడు బాధగా ఉన్న హరితకి తండ్రి ఫోన్ చేయటంతో ఇలా అంటుంది.
చెప్పండప్పా. అదేంరా అలా డల్గా మాట్లాడుతున్నావు? హెల్త్ ఏదైనా ప్రాబ్లమా? లేదు నాన్న, నేను నిఖిత కోసం అంత పరుగులు తీస్తూ వచ్చానా, ఇక్కడ చూస్తే అది రాలేదు. మేమందరం అనుకున్న ప్రకారం 3 గంటల కల్లా ఇక్కడ రీచ్ అయిపోయి గంటలో ఫ్రెష్ అయిపోయి సరదాగా కలిసి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పటికీ 5 గంటలు దాటినా నిఖిత మాత్రం రాలేదు. అందుకే నాకు మూడౌట్ అయిపోయి నేనొచ్చి రూమ్లో ఉన్నాను అని చెప్పి తన మనసులో బాధని తండ్రికి చెప్పుకుంది. అలా ఆ రాత్రి గడిచిపోయింది. ఫ్రెండ్స్ అందరూ తమ తమ ప్లాన్స్ ప్రకారం ఆ తెల్లవారి ఉన్న ట్రైన్స్లో ఎవరి ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన గంట తర్వాత నిఖిత ఆ స్టేషన్లో దిగింది. అప్పటికి హరిత మాత్రం నిఖిత కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఆమెను చూసిన ఆనందంలో నిఖిత ఇలా అంటుంది. సారీ హరిత, రాంగ్ ట్రైన్ ఎక్కాను. వేరే స్టేషన్లో దిగి ఆ ట్రైన్ ఈ ట్రైన్ పట్టుకొని వచ్చేసరికి ఈ టైం అయిపోయింది. నిన్నొక్కదాన్నే మీ అందరినీ మిస్ అయ్యాను అనుకున్నా. అయినా ఎక్కడో చిన్న ఆశ, నా కోసం నువ్వు ఎదురు చూస్తావేమో అని. నా నమ్మకం నిజం చేశావే. ఈనాళ్ళైపోయింది నిన్ను చూసి. పద హోటల్లో రూమ్ తీసుకుందాం. నువ్వందరినీ మిస్ అయ్యావేమో, నేను మాత్రం మన మూమెంట్ని మిస్ కాను అని ఇద్దరూ కలిసి హోటల్లో రూమ్ తీసుకొని సరదాగా కబుర్లు చెప్పుకొని సాయంత్రం వరకు కాలక్షేపం చేశారు. అప్పుడు హరిత నిఖితతో ఇలా అంటుంది. నువ్వేమనుకోపోతే నిన్నొక మాట అంటానే. ఉదయం దిగిన దగ్గర నుండి చూస్తున్నా. ఏ మాట మాట్లాడినా నిన్ను నువ్వు తగ్గించుకుంటూ నీ లైఫ్ని డెలికేట్ చేసుకుంటూ ఎందుకని డిసప్పాయింట్గా మాట్లాడుతున్నావు? లైఫ్ నీకే కాదే, ఎవరికి అన్ని పర్ఫెక్ట్గా ఇవ్వదు. మనమే మనకు కావలసినంత పర్ఫెక్షన్తో లైఫ్ని డిజైన్ చేసుకోవాలి. అబ్బా ఆపవే హరిత, ఇవే మాటలు మా అమ్మ నోట విని విని విసుగొచ్చేసింది. అయినా నీకేంటే, డబ్బులో పుట్టి పెరిగావు. ఆనందం నీ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. బట్ మా లైఫ్స్ అలా కాదు. అదృష్టాన్ని కొనుక్కుందామన్నా మా దగ్గరున్న డబ్బులు సరిపోవు. అది మా లైఫ్. అలాంటి లైఫ్లో ఆనందం ఎక్కడి నుండి వస్తుంది చెప్పు? అదేంటే ఆనందానికి డబ్బుకి ముడిపెట్టి మాట్లాడతావు? డబ్బు కేవలం అవసరాలనే తీరుస్తుంది. బట్ హ్యాపీనెస్ అవసరాలతో సంబంధం లేకుండా వస్తుందే. అది జస్ట్ సైకలాజికల్ థింగ్ అండ్ ఫ్రీ ఫీలింగ్ టు అని ఒకవైపు పాజిటివ్ వాదనతో హరిత, నెగిటివ్ వాదనతో నిఖిత చాలాసేపు వాదులాడుకున్నారు. చివరిగా నిఖిత ఇలా అంటుంది. సరేనే, నువ్వు డబ్బున్న పిల్లలా కాకుండా మాలాగా బికారి బ్రతుకు బతికి హ్యాపీగా ఉండి చూపించినప్పుడు ఆనందానికి డబ్బుకి సంబంధమే లేదని నమ్ముతాను. నువ్వు నిజంగా అదే మాట మీద ఉంటానంటే నీకోసం ఎన్నాళ్ళైనా నేను నువ్వు చెప్పినట్టు బ్రతికి చూపిస్తాను. ఆనందం అంటే డబ్బుతో ముడిలేనిది. అది నీ లైఫ్లో ఉండాలంటే నీ చుట్టూ వెతుకుతూ పోవాలి అని చెప్పి ఆ ప్రాణ స్నేహితురాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు వారి వాదనే కరెక్ట్ అనే ఛాలెంజ్కి దిగారు. మరి ఈ ప్రాణ స్నేహితురాళ్ల మధ్య వచ్చిన ఈ ఛాలెంజ్లో ఎవరు గెలవబోతున్నారో మనం మునుముందు ఎపిసోడ్లో చూద్దాం. ఇది ఇవాల్టి స్టోరీ. ఈ కథ మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్తో పంచుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.